హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. నిన్న నుంచి వార్తలు చూస్తూ ఉన్నారు. పిఠాపురం వర్మ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశాడని కొన్ని ఛానల్స్, కొన్ని పత్రికలు అదే పనిగా ప్రచారం చేస్తూ ఉన్నాయి. అది నిజమా కాదా అని చెక్ చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆయన చెప్పిన మాటలు వినిపించిన తర్వాత ఆయన మీద పడి ఎందుకు ఏడుస్తున్నారు, ఆయన నిజంగా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నాడా, రాజీనామా వార్త వెనకాలన్న కుట్ర ఏంటో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ముందుగా వర్మతో నేను మాట్లాడే ప్రయత్నం చేశాను. అయితే ఆయన మీడియా ముందుకు రావడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు. ప్రతి వార్తకి నేను వివరణ ఇచ్చుకోవాల్సి రావటం బాధాకరం అని చెప్తా ఉన్నాడు. వర్మ ఏం చెప్పాడో మీకు వినిపిస్తాను. వార్నింగ్ ఇస్తే బాగుంటుంది మాట్లాడేవాళ్ళు, కానీ నేను తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్త. ఇటువంటి ఎవడో రాసుకుంటున్నాడు, మనమే చెప్తారు. అవునవును, చాలా మంది నిన్న నుంచి పిచ్చి పిచ్చిగా రాస్తున్నారు సార్, అందుకే రాసుకున్నాడు. చూశారు కదా వర్మ నాతో చెప్పినటువంటి మాటలు. వర్మని నేను సంప్రదించే ప్రయత్నం చేసినప్పుడు తెలుగుదేశం పార్టీకి నేను కమిట్మెంటెడ్ ఉన్న కార్యకర్తని అని చెప్పుకునే ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నాడు. కానీ ఆయన రాజీనామా చేస్తున్నాడు. నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వటం ఆయనకి ఇష్టం లేదు, ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వలేదు. ఇంకా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఇవ్వకపోవటం మీద ఆయన చాలా అసంతృప్తిగా ఉన్నాడు. ఎమ్మెల్యే కోటా కింద తనకి ఎమ్మెల్సీ వస్తుందని వర్మ చాలా బలంగా కోరుకుంటున్నాడు. తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు కాబట్టి పార్టీకి రాజీనామా చేస్తున్నాడు. తనకి అనౌన్స్ చేయకపోగా జనసేన పార్టీ కోసం తన సీట్ను వదులుకుంటే, పవన్ కళ్యాణ్ కోసం తన సీట్ను వదులుకుంటే, ఆ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయ్యాడు, పవన్ కళ్యాణ్ సోదరుడు ఎమ్మెల్సీ అయ్యాడు, తను మాత్రం ఏమీ కాలేకపోయానని వర్మ చాలా అసంతృప్తిగా ఉన్నాడని వార్తలు రాస్తూ ఉన్నారు. కానీ వర్మ మాట మీరే విన్నారుగా. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, 2014లో ఇండిపెండెంట్గా పిఠాపురంలో నిలబడి వర్మ గెలిచాడు. 2019 వైసీపీ వేవ్లో ఓడిపోయాడు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్గా. 2024లో ఆయన పోటీ చేసే అవకాశం ఉన్న పార్టీ పొత్తు ధర్మం ప్రకారం మొదట కొంత అసంతృప్తికి లోనైన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత ఆయన పోటీ నుంచి విరమించుకున్నాడు. ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తానని చంద్రబాబు గారు హామీ ఇచ్చినమాట వాస్తవం, ఇచ్చే అవకాశం ఉన్నమాట వాస్తవం. ఆయన క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. పిఠాపురం సభలోనే చంద్రబాబు గారు చెప్పారు. నిజానికి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపించేదంటూ కానీ, గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్తో ఉన్న సంబంధాల్లో కానీ వర్మకి పవన్ కళ్యాణ్కి ఎలాంటి గ్యాప్ లేదు. ఈ గ్యాప్ తీసుకొద్దామని చాలా ప్రయత్నాలు చేసింది వైసీపీ క్యాడర్. చాలా పని కట్టుకొని పిఠాపురంలో వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన కొంతమంది అదే పనిగా వర్మతో తగాదు పెట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. ఒకటి, మొన్న వర్మ సోషల్ మీడియాని ఎవరో మెయింటైన్ చేస్తారు. సహజంగా రాజకీయ నాయకులు వాళ్ళ ఫేస్బుక్లు, వాళ్ళ ట్విట్టర్సు వాళ్ళు హ్యాండిల్ చేయరు, వాళ్ళు బిజీగా ఉంటారు, వాళ్ళు వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటారు ప్రమోషన్ కోసం. వాళ్ళ వ్యక్తిగత ప్రమోషన్ ఏ రాజకీయ నాయకుడు అని కోరుకుంటాడు కాబట్టి వాళ్ళు వేరే కార్పొరేట్ సంస్థలకు ఇస్తూ ఉంటారు. వర్మ ఎక్కడైతే ట్విట్టర్ అకౌంట్ని ఇచ్చాడో వర్మ ట్విట్టర్ నుంచి పవన్ కళ్యాణ్ని విభేదిస్తూ ఇది ఒక గెలుప అని ఒక ట్వీట్ వచ్చింది. దాని మీద కూడా చాలా పెద్ద వైరల్గా మారింది. దాని మీద కూడా వర్మ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. చివరికి ఎవరైతే తను ట్విట్టర్ అకౌంట్ని ప్రమోషన్ కోసం ఇచ్చాడో వాళ్ళ మీద సీరియస్ అయ్యాడు. వాళ్ళ నుంచి తన ట్విట్టర్ అకౌంట్ తీసుకున్నాడు. ఆ ట్విట్టర్ ఏదైతే మెసేజ్ ఉందో దాన్ని డిలీట్ చేశాడు. అది ఎలా జరిగింది, ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కావడం వల్ల జరిగిందా ఏంటి అనేది ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తూ ఉంది. అది ఒకటి. ఇప్పుడు మళ్ళా ఎమ్మెల్సీ నాగబాబుకి ఇచ్చారో లేదో, ఏదో వర్మ అసంతృప్తిగా ఉన్నాడు అని చెప్పేసి వార్తలు నడిపిస్తున్నారు. ఈ అన్నిటికీ కారణం ఏంటంటే టీడీపీ క్యాడర్ మధ్య, జనసేన క్యాడర్ మధ్య చిచ్చు రేపటం, జనసేన టీడీపీని వేరువేరు చేయాలని ప్రయత్నం చేయటం. మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ చంద్రబాబును అవమానించాడని, పవన్ కళ్యాణ్ చంద్రబాబు అడిగాడని ఇట్లా వార్తలు క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు మొదటి స్టెప్లో. కానీ పవన్ కళ్యాణ్ పదే పదే నేను చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉన్నాను, కలిసి ఉంటాను, ఇంకొక 15 సంవత్సరాలు కలిసే ఉంటామని చెప్పేసి పదే పదే చెప్పడం వల్ల వాళ్ళు అనుకున్న ప్లాన్ వర్కౌట్ కావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? పవన్ కళ్యాణ్ చంద్రబాబు మధ్య పుల్లలు పెట్టే పరిస్థితి లేదు. మరి ఏం చేయాలి? క్యాడర్ మధ్యన చిచ్చు లేపాలి. క్యాడర్ మధ్య చిచ్చు లేపాలంటే కింది స్థాయిలో జనసేనకి పదవులు ఇస్తే టీడీపీ ఒప్పుకోవట్లేదని, టీడీపీకి ఇంపార్టెన్స్ ఇస్తే జనసేన ఒప్పుకోలేకపోతుందని వార్తలు లేపాలి. ప్రత్యేకించి జనసేనని టీడీపీ అవమానిస్తుంది అనేది లేపాలి. ప్రత్యేకించి వర్మని ఆ జిల్లాలో ఈస్ట్ వెస్ట్లో కాపుల శాతం చాలా ఎక్కువ. జనసేన క్యాడర్ని అట్టు చేస్తే తప్ప వైసీపీ ఎదగదు. ఈస్ట్ వెస్ట్లో సీట్లు రాకుండా వైసీపీ గెలిచే పరిస్థితే లేదు. సెంటిమెంటల్గా ఈస్ట్ వెస్ట్లో ఎవరికి మెజార్టీ వస్తో వాళ్ళే లీడింగ్లో ఉంటారు రాష్ట్రంలో కూడా. ఆ సెంటిమెంట్, అందులోనూ ఎక్కువ నియోజకవర్గాలు ఉన్నటువంటి జిల్లాలు ఈస్ట్ వెస్ట్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జనసేనని టీడీపీని వేరు చేయాలి. ఈస్ట్ వెస్ట్లో జనసేన క్యాడర్కి టీడీపీ క్యాడర్కి పుల్లలు పెట్టాలి. అది పిఠాపురం వర్మ పేరును వాడుకోవడం ద్వారా చేయొచ్చని
వైసీపీ పని కట్టుకొని ఈ ప్రయాణం చేస్తూ ఉంది, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చేస్తూ ఉంది. ఏమండి, ఒక వ్యక్తి రాజీనామా చేసే కాడికైతే ఏదో ఎవరికి కనపడకుండా చేస్తాడా? గుట్టి చప్పుడుగా చేస్తాడా? లేదా గదిలో కూర్చొని చేస్తాడా? మీడియా ముందుకు వచ్చి చెప్పడా? ఎందుకు తన కొరకు ఎందుకు రాజీనామా చేస్తానని చెప్పాలనుకుంటాడు కదా. మన విజయసాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేశాడు, మీడియా ముందుకు వచ్చి మాట్లాడి చెప్పాడా లేదా? ఎవరు రాజీనామా చేసినా, ఏ నాయకుడు రాజీనామా చేసినా మీడియా ముందుకు వస్తాడు, చెప్తాడు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో. బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పాడు, కిరార్ రోషయ్య చెప్పాడు, షర్మిల చెప్పింది, జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ విధాలు వచ్చాయో. అంటే అందరూ వైసీపీని వ్యతిరేకించి రాజీనామాలు చెప్పి మీడియా ముందుకు వచ్చేవాళ్ళేనా? టీడీపీ నుంచి ఎవరు రాజీనామాలు చేయరా? జనసేన నుంచి ఎవరు రాజీనామాలు చేయరా అని వైసీపీ అనుకుంటుంది. చేయకపోయినా చేసినట్టు ప్రచారం చేద్దాం అని అనుకుంటా ఉంది. ఈ కుట్రకి కారణం ఏంటంటే జనసేన క్యాడర్ని టీడీపీ క్యాడర్ని చీల్చి పడేయాలి, వీరిద్దరి మధ్య పుల్లలు పెట్టాలి. ఇది అయ్యే పని అంటే అవుతున్నట్టు కనిపించట్లేదు. ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారు అన్నట్టు వైసీపీ తన తీసుకున్న గోతులో తనే పడుతుంది తప్ప దానివల్ల పెద్ద ప్రయోజనం వస్తుందని నేనైతే అనుకోను. ఇప్పుడు ఎమ్మెల్సీలు ఎవరికి రాబోతున్నాయి అది కూడా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నాకున్న అంచనా మేరకు, జరుగుతున్న ప్రచారం మేరకు, వస్తున్న వార్తల మేరకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. పిఠాపురం వర్మకి ఎమ్మెల్సీ కోటాలో, అదే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ రాబోతూ ఉంది. తర్వాత మొన్న రాజ్యసభ పదవికి రాజీనామా చేసి వైసీపీ నుంచి టీడీపీలోకి మారిన, మీడియా ముందుకు వచ్చి మాట్లాడే రాజీనామా చేశాడు ఆయన. రాజీనామా చేసినంతా మీడియా ముందుకు వస్తారంటానికి ఇది కూడా ఒక ఉదాహరణ. మోపిదేవి వెంకటరమణ, ఆయన మత్స్యకార బీసీ, ఆయన కూడా ఎమ్మెల్సీ రాబోతూ ఉంది అన్నటువంటిది నడుస్తున్న ప్రచారం. దేవిని ఉమాకి ఇచ్చే అవకాశం ఉంది అనేటువంటిది ఒక ప్రచారం, వంగవీటి రాధాకి ఇచ్చే అవకాశం ఉంది అనేటువంటిది ఇంకో ప్రచారం. మొత్తం నలుగురికి ఇచ్చుకునే అవకాశం ఉంది టీడీపీ. 1 వర్మ, దేవిని ఉమా, 3 వంగవీటి రాధ, 4 మోపిదేవి వెంకటరమణ. వైసీపీ నుంచి మొన్న టీడీపీలోకి జాయిన్ అయ్యాడు, రాజ్యసభ పదవికి రాజీనామా చేసి. మరి ఈ నలుగురికి ఎమ్మెల్సీ పదవులు ఇవ్వబోతున్నారనేటువంటిది ఉన్న సమాచారం. 5వ ఎమ్మెల్సీని జనసేన కేటాయించారు. జనసేన తరఫున నాగబాబు కేటాయిస్తున్నట్టు ఇప్పటికే జనసేన పార్టీ ప్రకటించింది. నాగబాబు మంత్రివర్గంలో కూడా బాధ్యతలు చేపట్టే అవకాశం కనపడతా ఉంది. గతంలో చంద్రబాబు గారు కూడా ప్రకటించారు. ఇప్పుడు ఇదే నాగబాబు మంత్రి కాబోతున్నాడని నచ్చని వైసీపీ ఈ ప్రచారం అంతా చేస్తూ ఉంది.